ప్రాంతం అభివృద్ధి చెందదు. అంటే ఇప్పుడు నెల్లిమర్లలో కాదు, తెలుగుదేశం నుంచి కాదు, అంతకుముందు మిగతా చోట చాలామంది మంత్రులు చేశారు. నారాయణస్వామి లాంటి వాళ్ళు దాదాపు 7 సార్లు ఎమ్మెల్యే చేస్తే ఒకసారి మంత్రి చేశారు. మరి వీళ్ళందరికీ అవగాహన లేకుండానే ఉందా, లేకపోతే అవకాశవాదంతో ఆ పదవులు గడుపుకుంటూ వెళ్ళిపోయారంటారు? నారాయణస్వామి నాయుడు గారు చాలా మంచి మనిషి అండి, చాలా మంచి మనిషి. అందుకే ప్రజలు అతనికి 7 సార్లు పట్టం కట్టారు. కానీ అతనికి కూడా అవగాహన లేదు, ఇది చేస్తే ప్రాంతం బాగుపడుతుందన్న అవగాహన లేదు. ఎవరైనా ప్రజలు బాబు మా ఇల్లు కాలిపోయిందంటే సాయం చేశారు, ఎవరైనా ఇక్కడ అమ్మ ఇది కావాలి అనుకుంటే సాయం చేశారు. అంతే తప్పించి ఈ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చరు ఈ వ్యవస్థ బాగా ఉంటే అప్పుడు ప్రాంతం బాగుపడుతుంది అన్న అవగాహన లోపం ఆయనలో ఉన్నది. ఇప్పుడంటే ఇంత పెద్ద హైవే వచ్చింది, ఇక్కడికి ఎయిర్పోర్ట్ వస్తున్నది. ఇవన్నీ రావడంతో నెల్లిమర్ల నియోజకవర్గానికి ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కానీ వయోపరిమితి వల్ల వయోభారం మీద పడి ఆయన పక్కకి ఏం చేయాలంటారు? నెల్లిమర్ల లాంటి ప్రాంతం, ఈ కింది అట్టడుగున ఉన్న ప్రాంతం అభివృద్ధి చెందాలంటే 1, 2, 3 అని ఒక మేజర్ మీ ఆలోచనలు ఏమున్నాయి? మేము రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఒక పద్ధతిలో ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. మేము 2030 విజన్ అని ఒకటి పెట్టుకున్నాం. నేను నా భర్త రాజకీయాలు అన్నవి మాకు ఎందుకో రుచించలేదు. ముందర ఏ పార్టీలోకి వెళ్ళినా మనం అనుకున్నది చేయలేమేమో అన్న బాధతో వెనక్కుండిపోయాం. కానీ ఇక్కడ స్థానిక యువతకి మనం సరి అయిన అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇస్తూ వాళ్ళకి డబ్బులు మెయిన్ మనం దాన్ని వాళ్ళకి సాయం చేస్తూ వాళ్ళ చేత పరిశ్రమలు పెట్టించి ఆ పరిశ్రమలు కూడా స్థానికంగా ఉన్న వనరులకు అనుసంధానం చేస్తూ అటు రైతుకు కానీ ఇటు మత్స్యకారులకు కానీ భవన నిర్మాణ కార్మికులకు కానీ వాళ్ళకి అనుసంధానం చేస్తూ మనం పరిశ్రమలను ఈరోజు తీసుకొస్తే. ఎలాంటి పరిశ్రమ కావాలి? ఎందుకంటే ఇక్కడ జూట్ మిల్లు మూతపడిని, చెరకు పరిశ్రమలు మూతపడిని మీ జిల్లాలోన